ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. దేవుని చిత్తం కానిది అది ఏదో పాపమే అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము దేవుని చిత్తానుసారంగా ఆయన ప్రణాళిక చొప్పున ఈ లోకంలో మనం ఎప్పుడైతే బ్రతుకుతూ జీవిస్తుంటామో మనము పాపం చేయనట్టు, దేవుని మాట కానిది మనం ఏమైతే చేస్తుంటామో, ఆజ్ఞను అతిక్రమిస్తామో మనం పాపం చేసినట్టండి. మనం ఈ లోకంలో అనేకమైన సాతాను మాటలు విని మనం సాతాన్ని మనలోకి ఆహ్వానించుకొని దేవునికి ఇష్టం లేని కార్యక్రమాలు చేస్తూ, దేవుడే నాకు చెప్పాడు నేను దేవుడి కార్యక్రమాలు చేస్తానని మనకై మనమే ఊహించుకొని మనం పాపంలోకి వెళ్తున్నాం. మనం జాగ్రత్తగా ఈ లోకంలో భయభక్తులు కలిగి ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా ఆయన చిత్తానుసారంగా ఆయన ప్రణాళిక చొప్పున మనం నడుస్తుంటామో మనం ఈ లోకంలో పాపాన్ని జయించేదే కాకుండా సాతాన్ని కూడా జయించే అధికారము దేవుడు మనకిస్తాడు. కాబట్టి మనం ఈ లోకంలో పాపము మన మీద ప్రభుత్వము చేయకుండా పాపాన్ని మనం అనగదొక్కే బిడలుగా, చితకదొక్కే బిడలుగా ఉండాలండి. సాతాను పాపము, మనం పాపం చేస్తూ సాతాను మనల్ని పట్టుకొని మన నరకంలోకి తీసుకొని వెళ్ళాలి, పాతాళంలో తీసుకొని వెళ్ళాలని సాతాను సకల ప్రయత్నాలు చేస్తుంది. మనము పరిశుద్ధమైన దేవుని నమ్ముతూ మనం పాపాలు చేస్తుంటే మనము పాపము సంబంధమా పరిశుద్ధుల సంబంధం అంటే మనం పాపముల సంబంధం అయిపోయి నరకంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి మనం జాగ్రత్తగా దేవుని వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోక తండ్రి, యేసు మీ వాక్యానుసారంగా మీ చిత్తానుసారంగా మీ ప్రణాళిక చొప్పున మేము బ్రతుకున్నట్లుగా ప్రార్థన చేస్తున్నామయ్యా. యేసు మేము ఈ లోకంలో సాతాన్ని జయించినట్లుగా ప్రార్థన చేస్తున్నామయ్యా. మీ చిత్తం కానిది మేమేమైతే చేస్తామో అది పాపంతో సమానమయ్యా. పాపానికి జీతం మరణం అని దేవుని వాక్యం సెలవిస్తుందయ్యా. ఈ లోకంలో మేము పాపాలు చేసే నరకము, పాతాళము, కటిక చీకట్లోకి వెళ్ళి మిమ్మల్ని బాధ పెట్టే బిడలుగా, దుఃఖ పెట్టే బిడలుగా, మిమ్మల్ని ఏడిపించే బిడలుగా ఉన్నామా? మమ్మల్ని మేము ఆత్మ పరీక్షణ చేసుకుంటున్నామయ్యా. యేసు మీరు ఈ లోకానికి వచ్చి ప్రతి ఒక్క మానవాళి కోసం ప్రాణం పెట్టారు. మీ పరిశుద్ధమైన రక్తం చిందించారయ్యా. మీ పరిశుద్ధమైన రక్తం మా పాపాలను కడుగుతుంది. మీ గాయాలు మా భౌతికమైన శరీరాన్ని దయతో స్వస్థపరుస్తుంది. దాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ భూమి ఆకాశం గతించిన మీ మాటలు గతించం. మనుషులను ఆశ్రయించటం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మిమ్మల్ని ఆశ్రయించే మనసును దయచేయండి. సాతాను శోధన ప్రతి ఒక్క పెట్టిన విడుదల దయచేసి ఈ వాక్యం విట్టిన ప్రతి ఒక్క పెట్టిన పేరు పేరు జ్ఞాపకం చేసుకోమని, ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయం తడుచున్నాను నా పరలోక తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.